హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయింది. యూట్యూబ్లో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ ట్రైలర్ 24 గంటల్లోనే 48 మిలియన్స్కి పైగా వ్యూస్ సాధించింది. హరిహర వీరమల్లు ట్రైలర్ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్గా ఆల్ టైమ్ రికార్డ్ని నెలకొల్పింది హరిహర వీరమల్లు ట్రైలర్. నెంబర్ 2 పొజిషన్లో పుష్ప 2, అల్లు అర్జున్ పుష్ప 2 ఉందన్నమాట. సో ఓవరాల్గా హరిహర వీరమల్లు సినిమా అండ్ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్లోనే కాదు, కంప్లీట్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ట్రెండింగ్లో ఉంది. అయితే ఈ సినిమా గురించిన ఒక కాంట్రవర్సీ సోషల్ మీడియాలో చర్చకి దారితీస్తుంది. కొంతమంది నెటిజన్స్ దీని గురించి చర్చించుకుంటున్నారు. అదేంటంటే, ఈ సినిమాలో సినిమాటిక్ లిబర్టీ మరియు ఓవర్గా వాడేసుకున్నారు, చరిత్రని వక్రీకరించారు అనే చర్చ సాగుతోంది. దాని గురించిన ఒక నెటిజన్ ఏం ట్వీట్ చేశాడంటే, ఔరంగజేబ్ 1687లో గోల్కొండకి దండయాత్ర చేస్తాడు. అప్పటికి ఆయన వయసు, అంటే ఔరంగజేబ్ వయసు 60 సంవత్సరాల పైనే. హరిహర వీరమల్లు చనిపోయి అప్పటికే 200 సంవత్సరాలు దాటిపోయింది. మరి వారిద్దరూ యుద్ధం ఎలా చేశారు? హరిహర వీరమల్లు 1365లో చనిపోయారు. చార్మినార్ ఏమో 1591లో కట్టారు. మరి ఈ సినిమాలో, ఈ ట్రైలర్లో చార్మినార్ ఎందుకు చూపించారు అని చెప్పి ఒక నెటిజన్ అయితే ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ట్వీట్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇది కరెక్టే, చరిత్రలో ఇలానే చెప్పబడింది. వికీపీడియాలో కూడా ఎగ్జాక్ట్లీ ఇదే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీనికి నిర్మాత ఏఎం రత్నం ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇది కంప్లీట్లీ ఫిక్షనల్ స్టోరీ. మీకు గుర్తుండే ఉంటుంది, RRR సినిమా 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయింది. RRR సినిమాలో కూడా ఎస్ఎస్ రాజమౌళి సేమ్ ఇదే ఫార్ములాని ఫాలో అయ్యారు. RRR సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వీళ్ళిద్దరూ కలిసి పయనించినట్టు, వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ చేసినట్టు చూపించారు. అయితే రియాలిటీలో ఏం జరిగింది? అసలు కొమరం భీమ్ అలానే అల్లూరి సీతారామరాజు వీరిద్దరూ డిఫరెంట్ టైంకి సంబంధించిన వారు. వీరిద్దరూ ఎప్పుడు రియాలిటీలో కలుసుకోలేదు. అయినా కానీ RRR సినిమాలో అలా చూపించారు. ఎందుకంటే 2 ఐకానిక్ క్యారెక్టర్స్ని తీసుకొని వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్తో ఒక కథని, ఒక ఫిక్షనల్ కథని అల్లి ప్రేక్షకుల్ని రంజింపజేయాలి, ప్రేక్షకుల్ని కాస్త సంభ్రమాశ్చర్యాలకి లోన్ చేయాలనే ఉద్దేశంతో విజేంద్ర ప్రసాద్ ఒక ఫిక్షనల్ స్టోరీని మనకు చూపించారు. అండ్ అది వర్కౌట్ అయింది, క్లిక్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది ఆ మూవీ RRR. అండ్ సేమ్ ఇదే ఫార్ములాని ఈ హరిహర వీరమల్లులో కూడా వర్కౌట్ చేశారు ఏఎం రత్నం అండ్ టీమ్. హరిహర వీరమల్లు అనే క్యారెక్టర్ని, ఒక ఐకానిక్ క్యారెక్టర్ని హిస్టరీలోంచి తీసుకొని ఆ క్యారెక్టర్ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తుంది అనే ఒక థీమ్ ఆధారంగా ఒక ఫిక్షనల్ స్టోరీని అల్లారు. థియేటర్కి అడుగు పెట్టే ముందు కూడా మీరు ఒక హిస్టరీని చూడబోతున్నారనే ఉద్దేశంతో కాకుండా మనం ఒక కల్పిత గాథను చూడబోతున్నాం. ఒక ఐకానిక్ క్యారెక్టర్ ఇలాంటి పరిస్థితుల్లో ఔరంగజేబ్తో ఫేస్ చేయాల్సి వస్తే, ఫేస్ ఆఫ్ చేయాల్సి వస్తే ఎలా బిహేవ్ చేస్తాడనే ఒక కల్పిత గాథని, ఫిక్షనల్ స్టోరీ మనం చూడబోతున్నామనే ఉద్దేశంతో మైండ్ అట్లా పెట్టుకొని థియేటర్కి వస్తే కంప్లీట్లీ వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అలా కాకుండా హిస్టరీని చూస్తాం, హరిహర వీరమల్లు జీవిత గాథను చూస్తాం అని చెప్పి థియేటర్లోకి అడుగు పెడితే వాళ్ళు కంప్లీట్లీ డిసప్పాయింట్మెంట్ అవకాశం ఉంది. సో ఫైనలీ హరిహర వీరమల్లు సినిమాపై ఈ కాంట్రవర్సీకి ఆల్రెడీ ఏఎం రత్నం క్లారిటీ ఇచ్చేశారు. ఇది ఫిక్షనల్ స్టోరీ అని చెప్పి ఆయన చెప్పారు రీసెంట్ ఇంటర్వ్యూలో. సో వాళ్ళందరూ కూడా ఎవరైతే రైట్ నౌ ఈ వ్యాలిడ్ క్వశ్చన్స్ లేవనెత్తున్నారో, ఎవరైతే ఈ కన్సర్న్స్ లేవనెత్తున్నారో, వాళ్ళందరూ కూడా ఏఎం రత్నం ఇంటర్వ్యూ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది.